హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం నెయిదర్ నాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. యూ షుడ్ నాట్ లై నార్ యూ షుడ్ హైడ్ ద ట్రూత్. ఈ సెంటెన్స్ కరెక్టా? లేకపోతే యూ షుడెంట్ లై నాట్ షుడ్ యూ హైడ్ ద ట్రూత్. ఈ సెంటెన్స్ కరెక్టా? నిజానికి ఫస్ట్ సెంటెన్స్ తప్పు, సెకండ్ సెంటెన్స్ కరెక్ట్. నార్ తర్వాత మనం ఇన్వర్షన్ యూజ్ చేయాలి. యూ షుడెంట్ లై, నువ్వు అబద్ధం ఆడకూడదు. నాట్ షుడ్ యూ హైడ్ ద ట్రూత్, అలాగే నువ్వు నిజాన్ని దాచకూడదు అన్నది దీని మీనింగ్. అయితే నార్ తర్వాత ప్రతిసారి ఇన్వర్షన్ యూజ్ చేస్తామా? ఈ సెంటెన్స్ చూడండి. షీ నెయిదర్ స్పీక్స్ ఫ్రెంచ్ నార్ అండర్స్టాండ్స్ ఇట్. ఈ సెంటెన్స్ కరెక్టా? లేకపోతే షీ నెయిదర్ స్పీక్స్ ఫ్రెంచ్ నాట్ డస్ అండర్స్టాండ్ ఇట్. ఈ సెంటెన్స్ కరెక్టా? నార్ తర్వాత ఇక్కడ ఇన్వర్షన్ యూజ్ చేసాం, అలాగే ఇక్కడ కూడా నార్ తర్వాత ఇన్వర్షన్ యూజ్ చేయాలా? నిజానికి ఈ సెంటెన్స్ తప్పు. షీ నెయిదర్ స్పీక్స్ ఫ్రెంచ్ నార్ అండర్స్టాండ్స్ ఇట్ అనేది కరెక్ట్. అయితే ఎందుకని ఒకసారి నార్ తర్వాత ఇన్వర్షన్ యూజ్ చేసాం, ఎందుకని ఇంకొకసారి నార్ తర్వాత ఇన్వర్షన్ యూజ్ చేయలేదు? ఎందుకో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అలాగే ఒక్కొక్కసారి చూడండి, ఎవరన్నా కానీ ఒక పర్సన్ ఐ డోంట్ లైక్ హిమ్ అన్నాడు అనుకోండి, దానికి మనం రిప్లై ఇస్తూ ఇలా అంటుంటాం, మీ నెయిదర్ అని, నెయిదర్ డూ ఐ అని కానీ, లేకపోతే నాట్ డూ ఐ అని కానీ అంటూ ఉంటాం. ఎందుకని ఇలాగ ఆన్సర్ చేయాలి, దీని మీనింగ్ ఏంటో కూడా ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇవాళ క్లాస్లో మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయిన నార్ని, అలాగే కొరిలేటివ్ కంజంక్షన్ అయిన నెయిదర్ నాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. చూడండి, మనం ఈ రెండు కంజంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే రెండు నెగిటివ్ క్లాజెస్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. షీ డజన్ లైక్ టీ ఒక నెగిటివ్ సెంటెన్స్ కదా, దాని అర్థం ఏంటి? షీ డజన్ లైక్ టీ, ఆమెకి టీ ఇష్టం లేదు. షీ డజన్ లైక్ కాఫీ, ఆమెకి కాఫీ ఇష్టం లేదు. రెండు నెగిటివ్ సెంటెన్సెస్. అయితే మనం తెలుగులో ఇలా అంటూ ఉంటాం కదా, ఆమెకి టీ కానీ కాఫీ కానీ ఇష్టం లేదు అని. ఇలా చెప్పాలి అంటే నాన్ని యూజ్ చేసి ఎలా చెప్తాం? ఇలా చెప్తామా? షీ డజన్ లైక్ టీ నార్ షీ డజన్ లైక్ కాఫీ అని. ఎందుకని అంటే ఎన్ని యూజ్ చేసి ఎలా చెప్తాం? ఇదే ప్లేస్లో మనం ఎండ్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమని చెప్తాం? షీ డజన్ లైక్ టీ అండ్ షీ డజన్ లైక్ కాఫీ అని అంటాం. ఆమెకి టీ ఇష్టం లేదు మరియు ఆమెకి కాఫీ ఇష్టం లేదు అని. మరి నార్కి కూడా అంతే యూజ్ చేస్తామా? అలా యూజ్ చెయ్యం. ఎందుకని? నార్ అంటేనే ఒక నెగిటివ్ కంజంక్షన్. కాబట్టి నార్ పక్కన మళ్ళీ డజన్, డిడిన్ ఇలాగా ఇంకొక నెగిటివ్ ఆక్సిలరీ వేర్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి పాజిటివ్ ఆక్సిలరీ వేర్ పెట్టి లేదా పాజిటివ్ సెంటెన్స్తో ఇలా రాస్తామా? షీ డజన్ లైక్ టీ నార్ షీ లైక్స్ కాఫీ అని అంటామా? ఇలా కూడా అనం. ఎందుకనంటే చూడండి, నార్ పక్కన సబ్జెక్ట్ పెట్టకూడదు అని కాదు, ఎప్పుడు పెట్టచ్చు అంటే ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ ఇలాంటప్పుడు పెట్టచ్చు. చూడండి, నేను ఇదే సెంటెన్స్ని ఇలా రాశాను అనుకోండి, నెయిదర్ హీ నాట్ షీ వెంట్ దేర్ అని. దీని అర్థం ఏంటంటే నెయిదర్ హీ నాట్ షీ వెంట్ దేర్, ఆమె కానీ అతను కానీ అక్కడికి వెళ్ళలేదు, అతను కానీ ఆమె కానీ అక్కడికి వెళ్ళలేదు అని. ఇక్కడ హీని షీని నెయిదర్ నార్ అనే రెండు కొరిలేటివ్ కంజంక్షన్స్ జాయిన్ చేస్తున్నాయి కదా, అంటే నెయిదర్ హీని క్వాలిఫై చేస్తుంది, నార్ షీని క్వాలిఫై చేస్తుంది. ఇలాంటప్పుడు నార్ పక్కన షీ పెట్టచ్చు. కానీ ఇక్కడ నార్ పక్కన మనం ఒక క్లాజ్ని పెట్టాము, నార్ అనేది ఒక షీని క్వాలిఫై చేయట్లేదు, ఎంటైర్ క్లాజ్ని క్వాలిఫై చేస్తుంది. అలాంటప్పుడు మనం ఇన్వర్షన్ని యూజ్ చేయాలి. ఇన్వర్షన్ అంటే ఏం లేదు, ఆక్సిలరీ వెర్బ్ని నార్కి షీకి మధ్యలో పెట్టడం. ఏం ఆక్సిలరీ వెర్బ్ పెట్టాలి? షీ లైక్స్ కాఫీని షీ డజ్ లైక్ కాఫీ అని కూడా అంటాం కదా కదా. అలాగే నార్ పక్కన మనం ఏం చేయాలంటే షీ డజన్ లైక్ టీ, ఆమెకి టీ ఇష్టం లేదు. అలాగే నార్ డస్ షీ లైక్ కాఫీ, అలాగే ఆమెకి కాఫీ కూడా ఇష్టం లేదు అని ఇలాగా ఆ డస్ని ముందుకు పెట్టి రాస్తాము. షీ డజన్ లైక్ టీ, ఆమెకి టీ ఇష్టం లేదు. నాట్ డస్ షీ లైక్ కాఫీ, ఆమెకి కాఫీ ఇష్టం లేదు. అలాగే షీ డజన్ లైక్ పిజ్జా, ఆమెకి పిజ్జా ఇష్టం లేదు. నాట్ డస్ షీ లైక్ బర్గర్, ఆమెకి బర్గర్ కూడా ఇష్టం లేదు. షీ డజన్ వర్క్ దేర్, ఆమె అక్కడ పని చేయదు. నాట్ డస్ షీ వర్క్ హియర్, ఆమె ఇక్కడ కూడా పని చేయదు. ఇలాగా నాన్ని పెట్టిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ని ఇన్వర్షన్ యూజ్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం నెయిదర్ నాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, నాన్ని ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. కానీ దానికన్నా కానీ ముందు మీరు
టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ జాయిన్ అవ్వకపోతే మీకు లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కంపల్సరీగా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడే తెలుసుకున్నాం షీ డజన్ లైక్ టీ, షీ డజన్ లైక్ కాఫీ. ఈ రెండు నెగిటివ్ సెంటెన్సెస్ని జాయిన్ చేయాలంటే నాట్తో జాయిన్ చేస్తేనేమో షీ డజన్ లైక్ టీ, నాట్ డస్ షీ లైక్ కాఫీ అని రాస్తాము అని తెలుసుకున్నాం కదా. అయితే దీని తెలుగు అర్థం ఏంటంటే ఆమెకి టీ ఇష్టం లేదు, ఆమెకి కాఫీ ఇష్టం లేదు. ఆమెకి అని 2 సార్లు అన్నాము. షీ డజన్ లైక్, డస్ షీ లైక్ కాఫీ. చూసారా, షీ అనేది 2 సార్లు వచ్చింది. ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 సబ్జెక్ట్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ అలాగే 2 వెర్బులు ఉంటాయి. ఇక్కడ షీ 2 సబ్జెక్ట్స్, లైక్ 2 వెర్బ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్. కానీ మనం తెలుగులో మాట్లాడేటప్పుడు సింపుల్ సెంటెన్సెస్ కదా యూజ్ చేసేది. ఇలా చెప్తూ ఉంటాం, అరే ఆమెకి టీ ఇష్టం లేదు, కాఫీ ఇష్టం లేదు, లేదా ఇక్కడ లేకు అని వచ్చింది, ఇది లేదు. అలాగే లేకపోతే ఇలా చెప్తుంటాం, అరే ఆమెకి ఇష్టమైంది టీ కాదు, కాఫీ కాదు అని అంటూ ఉంటాం కదా. మరి దీన్ని ఎలా చెప్పాలి అంటే నెయిదర్ నాన్ని యూజ్ చేసి చెప్పాలి. ఇలా చెప్తాం, చూడండి ఇలా చెప్తామా, షీ డజన్ లైక్ అని పెట్టి, ఎందుకని ఇష్టం లేనటువంటి 2 టీ అనేది కాఫీ అనేది, ఒక దాని ముందు నెయిదర్ అని పెట్టాలి, ఒక దాని ముందు నార్ అని పెట్టాలి. అయితే ఇలా రాస్తామా, షీ డజన్ లైక్ నెయిదర్ టీ నార్ కాఫీ అంటామా? వెల్, నెయిదర్ టీ నార్ కాఫీ అనేది కరెక్టే. అయితే నేను ఇంతకుముందే ఏమని చెప్పాను, నార్ అనేది ఒక నెగిటివ్ కంజంక్షన్ కాబట్టి దాని పక్కన నాట్ పెట్టకూడదు అని చెప్పాను కదా. ఇక్కడ నాట్ పెట్టామా, నార్ డజన్ షీ లైక్ కాఫీ అన్నమా, నాట్ డస్ షీ లైక్ కాఫీ అన్నమా? నాట్ డస్ షీ లైక్ కాఫీ. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ ఆక్సిలరీ వెర్బ్ పెట్టలేదు. అలాగే నెయిదర్ కూడా ఒక నెగిటివ్ కంజంక్షనే, దాని దగ్గర కూడా నాట్ అని పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే డజన్ని తీసేస్తాం. ఈ 2 కామన్ కదా, షీ డజన్ లైక్. మనం జాయిన్ చేసేది ఏంటంటే టీని కాఫీని. అలాంటప్పుడు నాట్ని తీసేసి సబ్జెక్ట్ని వెర్బ్ని మాత్రమే రాస్తాం. అప్పుడు అది ఏమవుతుందంటే షీ లైక్స్ తర్వాత నెయిదర్ టీ నార్ కాఫీ అని రాస్తే సరిపోతుంది. షీ లైక్స్ నెయిదర్ టీ నార్ కాఫీ. ఆమెకి కాఫీ ఇష్టం లేదు, టీ ఇష్టం లేదు, లేకపోతే ఆమెకి ఇష్టమైంది కాఫీ కాదు, టీ కాదు అని దీని అర్థం వస్తుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ షీ లైక్స్ నెయిదర్ టీ నార్ కాఫీ అని సింపుల్గా నార్ పక్కన కాఫీ అని పెట్టాము, అలాగే ఇక్కడ కూడా షీ డజన్ లైక్ టీ నార్ కాఫీ అని పెట్టచ్చా అన్న డౌట్ రావచ్చు. కానీ ఇలా రాయకూడదు. ఎందుకు అని అంటే చూడండి, నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా ఫర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఫర్ కానీ నాన్ని కానీ కేవలం మనం 2 క్లాజెస్ని కంబైన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, మామూలుగా కంజంక్షన్ అంటే వర్డ్ని కనెక్ట్ చేయడానికి ఫ్రేజ్ని క్లాస్ని కదా. కానీ ఎప్పుడైతే ఫర్ని ఓన్లీ నాన్ని, నెయిదర్ నార్ కాదు, నెయిదర్ నాన్ని అన్నీ కనెక్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఓన్లీ నాన్ని యూజ్ చేస్తున్నామో 2 క్లాజెస్ని కనెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. మరి ఈ సెంటెన్స్ చూడండి, షీ డజన్ లైక్ ఇది ఒక క్లాజే, షీ డజన్ లైక్ టీ అనేది ఒక క్లాజే. నార్ తర్వాత ఇంకొక క్లాజ్ ఉండాలి, కానీ ఇదేంటిది కాఫీ, ఇది ఒక నౌన్ అంటే ఇది క్లాజ్ కాదు. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు అవుతుంది. అర్థమైందా? మనం ఎప్పుడైనా కానీ ఫర్ని కానీ ఓన్లీ నాన్ని కానీ, ఓకేనా, నెయిదర్ నాన్ కాదు ఓన్లీ నాన్ని కానీ యూజ్ చేసేటప్పుడు ఇటువైపు ఒక క్లాజ్ ఉండాలి, కామా తర్వాత ఫర్ పెట్టి లేదా నార్ పెట్టి ఇటువైపు ఇంకొక క్లాజ్ ఉండాలి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ డజన్ ఈట్ ఇది ఒక క్లాజ్. దాని అర్థం ఏంటి? షీ డజన్ ఈట్ ఆమె తినదు, షీ డజన్ ఈట్ ప్రాపర్లీ ఆమె సరిగా తినదు. అలాగే షీ డజన్ స్లీప్ ప్రాపర్లీ ఆమె సరిగా నిద్రపోదు. మరి ఈ రెండింటిని జాయిన్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నార్తో ఎలా యూజ్ చేస్తాం? షీ డజంట్ ఈట్ అనేది అలాగే ఉంచి తర్వాత కామా పెట్టి నార్ పెట్టి ఇక్కడ ఇన్వర్షన్ని యూజ్ చేస్తాం. అయితే అలాంటప్పుడు నాట్ని తీసేస్తాం. అప్పుడు అదేమవుతుంది? షీ డజన్ ఈట్ నాట్ డస్ షీ స్లీప్ ప్రాపర్లీ ఆమె సరిగా తినదు, అలాగే సరిగా నిద్రపోదు. చూసారా, కామా పెట్టి నాన్ని యూజ్ చేశాను కదా. అయితే ఇంకొక ఆప్షన్ ఏంటి మనకి? నెయిదర్ నాన్ని యూజ్ చేయొచ్చు. మరి అప్పుడు ఎలా యూజ్ చేస్తాం? షీ డజంట్ అని అంటామా? నేనేమని చెప్పా? నెయిదర్ నార్ యూజ్ చేస్తున్నామంటేనే అవి నెగిటివ్ కంజంక్షన్స్,
కాబట్టి మళ్ళీ డజంట్ పెట్టాల్సిన పని లేదు. మరి దేన్ని కనెక్ట్ చేస్తున్నాం? ఈట్ అనే ఒక వెర్బ్ని స్లీప్ అనే ఇంకొక వెర్బ్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. కాబట్టి నెయిదర్ నార్ని మనం వెర్బ్స్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి వెర్బ్ల ముందు పెట్టాలి. ఒక వెర్బ్ ముందు నెయిదర్, ఇంకొక వెర్బ్ ముందు నార్. కాబట్టి ముందు డజంట్ తీసేయండి. షీ నెయిదర్ ఈట్స్ ప్రాపర్లీ నార్ స్లీప్స్ ప్రాపర్లీ అంటే సరిపోతుంది. షీ నెయిదర్ ఈట్స్ నార్ స్లీప్స్ ప్రాపర్లీ. ఆమె సరిగా తినదు, సరిగా నిద్రపోదు అని దీని అర్థం. ఓకేనా? అయితే మీరు ఈ సెంటెన్స్ చూస్తే కనుక ఈ రెండిట్లో డజన్ ఈట్ ఈట్స్ స్లీప్స్ ఇవి రెండు ఏంటి? రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ తీసుకుంటే కనుక షీ డజంట్ ఈట్, షీ డజంట్ స్లీప్. రెండు అనేటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. అంటే రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం కంబైన్ చేసాము. అంటే రెండు సెంటెన్సెస్ ఒకే టెన్స్లో ఉన్నాయి. పాస్ట్లో అయితే షీ నెయిదర్ ఎయిట్ నాట్ స్లెప్ట్ ప్రాపర్లీ. షీ నెయిదర్ ఎయిట్ ఆమె సరిగ్గా తినలేదు, నాట్ స్లెప్ట్ ప్రాపర్లీ సరిగ్గా పడుకోలేదు అన్నది దాని అర్థం. అంటే రెండు ఒకే టెన్స్లో ఉన్నప్పుడు మనము నెయిదర్ నాన్ని యూజ్ చేయొచ్చు లేదా నాన్ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది అంటే ఒక టెన్స్లో ఉంది, ఇంకొక సెంటెన్స్ ఇంకొక టెన్స్లో ఉంటే ఇది చూడండి సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది. షీ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే ఆమె నిన్న రాలేదు. షీ వోంట్ కమ్ టుమారో ఆమె రేపు రాదు. మనం ఇలా అంటూ ఉంటాం కదా, అరే ఆమె నిన్న రాలేదు రేపు కూడా రాదురా అని ఎలా చెప్తాం? చెప్పాను కదా మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రెండు నెగిటివ్ సెంటెన్సెసే కాబట్టి వీటిని ఒకటి నార్తో రెండు నెయిదర్ నార్తో కంబైన్ చేయొచ్చు. నార్ అయితే షీ డిడ్ంట్ కమ్ ఎస్టర్డే అంతే వస్తుంది. షీ డిడ్ంట్ కమ్ ఎస్టర్డే నార్ విల్ షీ కమ్ టుమారో అని అంటాం. ఏం చేశాను? నాట్ని తీసేసి విల్. వోంట్ అంటే ఏంటి? విల్ కదా. ఆ ఆక్సిలరీ వెర్బ్ని ముందు పెట్టాము, మోడల్ని ముందు పెట్టాము. షీ డిడ్ంట్ కమ్ ఎస్టర్డే నార్ విల్ షీ కమ్ టుమారో ఆమె నిన్న రాలేదు రేపు రాదు అని దీని అర్థం. ఇంకొక ఆప్షన్ ఏంటి? నెయిదర్ నాన్ కదా, మరి దాన్ని ఎలా యూజ్ చేస్తాం? దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే డిడింట్ అనేది పెడతామా? నేనేమని చెప్పా? అవసరం లేదని చెప్పా. అయితే ఇక్కడ మనం దేన్ని కంబైన్ చేస్తున్నాం? నిన్న రాలేదు రేపు రాదు అనేదానికి కదా. కాబట్టి షీ నెయిదర్ కేమ్ ఎస్టర్డే నార్ విల్ షీ కమ్ టుమారో అని పెట్టాలి. అర్థమైందా? షీ నెయిదర్ కేమ్ ఎస్టర్డే నార్ విల్ షీ కమ్ టుమారో. ఎప్పుడైతే మనకి టెన్స్ మారిపోతుందో మనం కేవలం షీ నెయిదర్ కేమ్ నార్ కమ్ టుమారో అని పెట్టాం. ఓకేనా? షీ నెయిదర్ కేమ్ నార్ కమ్ టుమారో అని పెట్టాం. కంపల్సరిగా రెండు క్లాజెస్ని రాస్తాము. ఎందుకంటే ఇది టెన్స్ మారిపోతుంది కాబట్టి. షీ నెయిదర్ కేమ్ ఎస్టర్డే నార్ విల్ షీ కమ్ టుమారో అని రాస్తాము. అలా కాకుండా వెబ్స్ అనుకోండి, సేమ్ టెన్స్లో ఉన్న వెబ్ అనుకోండి, మనము నెయిదర్ నార్తో యూజ్ చేసి డైరెక్ట్గా వెబ్స్ని రాయొచ్చు. ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్. షీ నెయిదర్ స్లెప్ట్ నార్ హెల్ప్ మీ ఆమె పడుకోలేదు నాకు హెల్ప్ చేయలేదు, ఆమె నిద్రపోలేదు నాకు హెల్ప్ చేయలేదు. షీ నెయిదర్ స్లెప్ట్ నార్ హెల్ప్ మీ ఆమె పడుకోలేదు నాకు హెల్ప్ చేయలేదు. రెండు పాస్ట్లో ఉన్నాయి కాబట్టి నెయిదర్ నాన్ని యూజ్ చేసి వెబ్లని పెడితే సరిపోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నెయిదర్ నార్తో మనం ప్రనౌన్స్ని కానీ నౌన్స్ని కానీ ఎలా జాయిన్ చేయొచ్చో తెలుసుకుందాం. చూడండి, ప్రనౌన్కి నౌన్కి పెద్ద తేడా లేదు. షీ బదులు ఇక్కడ రమ్య కానీ ఏదో ఒక పేరు పెడితే అది నౌన్ అవుతుంది. అలా కాకుండా హీ కానీ షీ కానీ పెడితే ప్రనౌన్ అవుతుంది. రెండు సెంటెన్సెస్ ఉన్నాయి కదా. షీ ఈజ్ నాట్ అలౌడ్ అంటే ఆమెకి లోపలికి షీ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ ఆమెకి ఇక్కడికి ప్రవేశం లేదు. దే ఆర్ నాట్ అలౌడ్ హియర్ వాళ్ళకి ఇక్కడికి ప్రవేశం లేదు. ఇవి రెండు నెగిటివ్ సెంటెన్సెస్. అయితే ఇందులో కామన్గా ఉన్న పార్ట్ ఏంటి? ఈజ్ నాట్ అలౌడ్, ఆర్ నాట్ అలౌడ్. కామన్గా లేని పార్ట్ ఏంటి? షీ, దే. అంటే మనం దేన్ని కంబైన్ చేస్తున్నాం? షీని దేని. మనం కామన్గా ఉన్న పార్ట్ని కాదు కంబైన్ చేసేది, డిఫరెంట్గా ఉన్న పార్ట్స్ని కంబైన్ చేస్తున్నాం. దీని అర్థం ఏంటంటే షీ ఈజ్ నాట్ అలౌడ్ ఆమెకి ప్రవేశం లేదు. దే ఆర్ నాట్ అలౌడ్ హియర్ వాళ్ళకి ఇక్కడికి ప్రవేశం లేదు. అయితే మనం ఇలా ఉంటాం కదా, ఆమెకు కానీ వాళ్ళకి కానీ ఇక్కడ ప్రవేశం లేదు అని. మనం ఏ డిఫరెంట్ పార్ట్స్ని అయితే కంబైన్ చేస్తున్నావో వాటి ముందు మాత్రమే నెయిదర్ని నాన్ని పెట్టాలి. ఒక దాని ముందు నెయిదర్, ఒక దాని ముందు నార్ పెట్టాలి. అంటే అప్పుడు అదేమవుతుంది? నెయిదర్ షీ నార్ దే. తర్వాత ఇక్కడ ఈజ్ అలౌడ్ అని పెట్టాలా, ఆర్ అలౌడ్ అని పెట్టాలా? ఈజ్ యూజ్ చేయాలా, ఆర్ యూజ్ చేయాలా? ఏ వెర్బ్ని యూజ్ చేయాలి? చూడండి, ఎప్పుడైతే మనం ఏదర్ ఆర్ని కానీ నెయిదర్ నాన్ని కానీ యూజ్ చేస్తామో, ఏ వెర్బ్ అయితే
వెర్బ్ ఏ సబ్జెక్ట్ అయితే వెర్బ్కి పక్కగా ఉంటుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వెర్బ్ని పెట్టాలి. మనం ఇక్కడ కదా సెంటెన్స్ ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? నెయిదర్ షీ నార్ దే. ఇక్కడ మనం సబ్జెక్ట్ పెట్టాలి, వెర్బ్ పెట్టాలి. ఏ వెర్బ్ పెట్టాలంటే దాని పక్కనే ఉన్న సబ్జెక్ట్ ఏది ఉంటుందో దానికి సరిపడే వెర్బ్ని పెట్టాలి. దే అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ యూజ్ చేయకూడదు, ఆర్ యూజ్ చేయాలి. నెయిదర్ షీ నార్ దే ఆర్ అలౌడ్ హియర్. వాళ్ళు కానీ ఆమెకు కానీ ఇక్కడ ప్రవేశం లేదు. అలా కాకుండా నేను ఈ సబ్జెక్ట్స్ని తిప్పి రాశాను అనుకోండి, ఇలా రాశాను అనుకోండి, నెయిదర్ దే నార్ షీ. ఇప్పుడు నేను వెర్బ్ దేని పక్కన పెట్టాలి? ఏ సబ్జెక్ట్ పక్కన? షీ అనే సబ్జెక్ట్ పక్కన పెట్టాలి కాబట్టి షీకి సెట్ అయ్యే వెర్బ్ పెట్టాలి. అదేంటి? ఈజ్. కాబట్టి నెయిదర్ దే నార్ షీ ఈజ్ అలౌడ్. అర్థమవుతుందా? అంటే ఏదైతే సబ్జెక్ట్ నువ్వు రాస్తావో చివరిలో దాని పక్కన పెట్టేటప్పుడు దానికి సంబంధించిన వెర్బ్ని పెట్టాలి. ఎప్పుడు? నెయిదర్ నాన్ కానీ ఎయిదర్ ఆర్ని కానీ యూజ్ చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హ్యాస్ నెయిదర్ ఫ్రెండ్స్ నార్ ఎనిమీస్ హియర్. దాని అర్థం ఏంటి? హీ హ్యాస్ నెయిదర్ ఫ్రెండ్స్ అంటే అతనికి ఫ్రెండ్స్ కానీ ఎనిమీస్ కానీ ఇక్కడ లేరు అని దాని అర్థం. హీ హ్యాస్ నెయిదర్ ఫ్రెండ్స్ నార్ ఎనిమీస్. ఇక్కడ మనం ఏ రెండు పార్ట్లని జాయిన్ చేసాం? ఫ్రెండ్స్ని ఎనిమీస్ని జాయిన్ చేసాం. అలాగే నెయిదర్ ఫెయిల్యూర్ నార్ సక్సెస్ డిఫైన్స్ యూ. దీని అర్థం ఏంటి? నెయిదర్ ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ నిన్ను డిఫైన్ చేయలేదు అని దీని అర్థం. నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్. నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఏం యూజ్ చేయాలి? వెర్బ్. నెక్స్ట్ వచ్చే వెర్బ్ ఏమని పెట్టాలి? ఆర్ లేట్ అని పెట్టాలా? ఇక్కడ ఆర్ యూజ్ చేశాను. ఈజ్ లేట్ అని పెట్టాలా? ఆర్ లేట్ అని పెట్టాలా? ఓకేనా? ఇక నేను టైపింగ్ ఎర్రర్. ఇక్కడ ఈజ్ పెట్టాలా? ఆర్ పెట్టాలా? నేనేమని చెప్పాను? టీచర్ ఒక్కడే వస్తే కనుక ఈజ్ అని పెట్టాలి కదా. కానీ ఎప్పుడు నెయిదర్ నార్ కాకుండా నార్మల్గా రాసినప్పుడు. కానీ నెయిదర్ నార్ వచ్చింది. నార్ తర్వాత వచ్చిన సబ్జెక్ట్ ఏంటి? స్టూడెంట్స్. కాబట్టి స్టూడెంట్స్కి సంబంధించిన వెర్బ్ని పెట్టాలి. కాబట్టి ఇక్కడ సింగులర్ రాయకూడదు. ఆర్ అని కానీ లేకపోతే వర్ అని కానీ పెట్టచ్చు. ప్రజెంట్ అయితే ఆర్. నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ ఆర్ లేట్. ప్రజెంట్ అయితే నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ వర్ లేట్. పాస్ట్ అయితే. కానీ ఇక్కడ ఈజ్ అని మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకని? నెయిదర్ నార్ యూజ్ చేసిన తర్వాత ఏది అయితే సబ్జెక్ట్ నార్ తర్వాత ఉంటుందో దానికి సంబంధించిన వెర్బ్ని మాత్రమే పెట్టాలి. అది సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. చూడండి, ద జర్నీ వాజ్ నెయిదర్ లాంగ్ నార్ బోరింగ్. చూడండి, మనం సింపుల్గా రెండు సెంటెన్సెస్ రాయాలంటే ద జర్నీ వాజ్ నెయిదర్ లాంగ్ అంటే అది లాంగ్ కాదు. దాని అర్థం ఏంటి? ద జర్నీ వాజ్ నాట్ లాంగ్, ద జర్నీ వాజ్ నాట్ బోరింగ్. ఇవి రెండు నెగిటివ్ సెంటెన్సెస్. కానీ మనం ఒక సింపుల్ సెంటెన్స్గా రాయాలంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్ని ద జర్నీ వాజ్ నెయిదర్ లాంగ్ నార్ బోరింగ్ అంటే లాంగ్ బోరింగ్ అనే 2 అడ్జెక్టివ్స్ని మనం కంబైన్ చేసాం. దీని అర్థం ఏంటి? ద జర్నీ వాజ్ నెయిదర్ లాంగ్ నార్ బోరింగ్. జర్నీ పొడవుగా కానీ అంటే ఎక్కువగా కానీ బోరింగ్గా కానీ లేదు అని దీని అర్థం. హీఈస్ నెయిదర్ టాల్ నాట్ స్ట్రాంగ్. దీని అర్థం ఏంటి? హీఈస్ నాట్ స్ట్రాంగ్, హీఈస్ నాట్ టాల్ అని. అయితే హీఈస్ నాట్ టాల్ అండ్ హీఈస్ నాట్ స్ట్రాంగ్ అనే 2 సెంటెన్సెస్ని కాంపౌండ్గా రాయకుండా సింపుల్గా రాయడానికి మనం నెయిదర్ నాన్ని యూజ్ చేసాం. అప్పుడు ఏమైంది? హీఈస్ నెయిదర్ టాల్ నాట్ స్ట్రాంగ్. అతను పొడవుగా కానీ స్ట్రాంగ్గా కానీ లేడు అని దాని అర్థం. షీఈస్ నెయిదర్ హ్యాపీ నాట్ సాడ్. ఆమె హ్యాపీగా కానీ సాడ్గా కానీ లేదు అని దీని అర్థం. హ్యాపీ, సాడ్ అనే 2 అడ్జెక్టివ్స్ని జాయిన్ చేసాం. అలాగే యాడ్వర్బ్స్ని కూడా జాయిన్ చేయొచ్చు. ఎలాగంటే ద టీమ్ ప్లేడ్ నెయిదర్ స్కిల్ఫుల్లీ అనేది ఏంటి? ఒక ఒక అడ్వర్బ్. అలాగే నార్ అగ్రెసివ్లీ అనేది కూడా ఒక యాడ్వర్బ్. ఎందుకని? ఇది వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి. ద టీమ్ ప్లేడ్ నెయిదర్ స్కిల్ఫుల్లీ. టీమ్ స్కిల్ఫుల్గా కానీ అగ్రెసివ్గా కానీ ఆడలేదు అని దీని మీనింగ్. అలాగే హీ పర్ఫార్మ్డ్ నెయిదర్ ప్యాషనేట్లీ నార్ కన్విన్సింగ్లీ. ప్యాషనేట్లీ, కన్విన్సింగ్లీ అనేది ఏంటి? 2 యాడ్వర్బ్స్. ఈ 2 యాడ్వర్బ్స్ని మనం ఎలా జాయిన్ చేసాం? నెయిదర్ నార్తో జాయిన్ చేసాం. హీ పర్ఫార్మ్డ్ నెయిదర్ ప్యాషనేట్లీ. అతను ప్యాషనేట్గా కానీ కన్విన్సింగ్గా కానీ పర్ఫామ్ చేయలేదు అని దీని అర్థం. నెయిదర్ నార్ అంటే చేయలేదు అని. ఓకేనా?
హీ బిహేవ్స్ నెయిదర్ ప్రొఫెషనల్లీ నార్ రెస్పెక్ట్ఫుల్లీ. అతను ప్రొఫెషనల్లీ రెస్పెక్ట్ఫుల్లీ అంటే యాడ్వర్బ్స్, రెండు యాడ్వర్బ్స్ని జాయిన్ చేసాం. ఎలాగా? హీ బిహేవ్స్ నెయిదర్ ప్రొఫెషనల్లీ, అతను ప్రొఫెషనల్గా కానీ రెస్పెక్ట్ఫుల్గా కానీ బిహేవ్ చేయడు అని దీని అర్థం. ఓకేనా? అయితే ఇప్పుడు కామన్ మిస్టేక్స్ చూద్దాం. మనం ఎలాగ దీంట్లో మిస్టేక్ చేస్తూ ఉంటామో చూడండి. ఈ సెంటెన్స్ చూడడానికి కరెక్ట్గానే ఉంది కదా. హీ నెయిదర్ కెన్ సింగ్ నాట్ డ్యాన్స్. కానీ ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు. ఎందుకని కరెక్ట్ కాదు? ఎలా తెలుస్తుంది కరెక్టో కాదో? ఏం చేయాలంటే నెయిదర్ నార్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? రెండు క్లాజెస్ని, రెండు నెగిటివ్ సెంటెన్సెస్ని మనం జాయిన్ చేస్తాం కదా. ఒకసారి దీన్ని విడగొడదాం. హీ నెయిదర్ కెన్ సింగ్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము? హీ కాన్ సింగ్ అని కదా. రెండు సెంటెన్సెస్, హీ కాన్ సింగ్, హీ కాన్ డ్యాన్స్. అతను పాడలేడు, అతను డ్యాన్స్ చేయలేడు అని కదా. అయితే చూడండి, నెయిదర్ నాన్ని మనం ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాము అంటే కామన్గా ఉన్నదాన్ని ఒకచోట రాయాలి. ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో ఒక దాని ముందు నెయిదర్, ఒక దాని ముందు నాన్ని పెట్టాలి. అయితే ఇలా కామన్గా ఉన్న సెంటెన్స్ రాసేటప్పుడు ఏదన్నా నెగిటివ్ ఆక్సిలరీ వెర్బ్ ఉంటే అది తీసేయాలి. సో కాంట్ కాకుండా కెన్ అని రాయాలి. హీ కెన్, ఇక్కడ వరకు ఒకటి. తర్వాత ఒక దాని ముందు నెయిదర్, ఇంకొక దాని ముందు నార్. ఇక్కడ మనం రెండు సింగ్, డ్యాన్స్ అనే రెండు వెర్బ్లని జాయిన్ చేస్తున్నాం. ఒక దాని ముందు నెయిదర్ సింగ్, ఇంకొక దాని ముందు నాట్ డ్యాన్స్ పెడితే సరిపోతుంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? హీ కెన్ నెయిదర్ సింగ్ నాట్ డ్యాన్స్. అంతేకాని హీ నెయిదర్ కెన్ సింగ్ నాట్ డ్యాన్స్ కాదు. అంటే ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి? నెయిదర్ని కెన్ ముందు పెట్టాం. నెయిదర్ని కెన్ ముందు పెడితే నెయిదర్ దేన్ని క్వాలిఫై చేస్తుంది? కెన్ అనే మోడల్ని క్వాలిఫై చేస్తుంది. కానీ క్వాలిఫై చేయాల్సింది దేన్ని? సింగ్ అనే వెర్బ్ని. మనం రెండు వెర్బ్స్ని జాయిన్ చేయాలి అనుకుంటున్నాం, అంతేకాని ఒక మోడల్ని ఇంకొక మోడల్ని కాదు. కాబట్టి హీ కెన్ నెయిదర్ సింగ్ నాట్ డ్యాన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? లేదా నార్తో యూజ్ చేసామనుకోండి, ఇలా చెప్పచ్చు, హీ కాన్ సింగ్ నార్ కెన్ హీ డ్యాన్స్. మనం ఫస్ట్లో చూసాం కదా నార్ యూజ్ చేయడం. ఇదేమో నెయిదర్ నార్, ఇది ఓన్లీ నార్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ నెయిదర్ హ్యాజ్ మనీ నార్ జాబ్. ఈ సెంటెన్స్ కరెక్టేనా? షీ నెయిదర్ హ్యాజ్ మనీ నార్ జాబ్. నెయిదర్కి ముందు ఇక్కడ ఏముంది? హ్యాజ్ ఉంది. కానీ ఇక్కడ నార్కి ముందు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉందా? జాబ్ ఉంది. అంటే మనం దేన్ని జాయిన్ చేయాలనుకుంటున్నాం? ఒకసారి రెండు సెంటెన్స్ని విడగొడదాం. అప్పుడు అదేమవుతుంది? షీ డజంట్ హ్యావ్ మనీ, షీ డజంట్ హ్యావ్ జాబ్. అయితే మనం ఏం చేసాము? డజంట్ హ్యావ్ కామన్గా ఉన్నది ఏంటి రెండిట్లో? షీ డజంట్ హ్యావ్, షీ డజంట్ హ్యావ్. దీని మొత్తాన్ని ఒక చోట రాయండి. అయితే నాట్ అనేది అవసరం లేదు. అప్పుడు అదేమవుతుంది? షీ హ్యాస్. ఇప్పుడు చెప్పండి, మనం ఏ రెండింటిని జాయిన్ చేస్తున్నాం? మనీని, జాబ్ని. ఓకేనా? ఒక దాని ముందు నెయిదర్, ఒక దాని ముందు నార్ పెడితే సరిపోతుంది. అప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? షీ హ్యాస్ నెయిదర్ మనీ నార్ జాబ్. అంతేకాని షీ నెయిదర్ హ్యాస్ మనీ నార్ జాబ్ అనేది కాదు. అంటే మనం ఇక్కడ ఏ మిస్టేక్ చేసాం? నెయిదర్ని హ్యాస్ ముందు పెట్టాము, కానీ అలా పెట్టకూడదు. షీ హ్యాస్ నెయిదర్ మనీ నార్ జాబ్. అంటే సిమిలర్ థింగ్స్ని మాత్రమే మనం కంబైన్ చేయాలి. ఓకేనా? కంజంక్షన్ యూజ్ చేస్తే సిమిలర్ థింగ్స్ని మాత్రమే మనము కంబైన్ చేయాలి. ఇక్కడ హ్యాస్ మనీ, హ్యాస్ ప్లస్ నౌన్ పెట్టాం, కానీ ఇక్కడ ఓన్లీ జాబ్ అనే ఒక నౌన్ని పెట్టాము. అలా పెట్టకూడదు. కాబట్టి మనం ఇలా చెక్ చేయొచ్చు మనం రాసిన సెంటెన్స్ కరెక్టో కాదో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నెయిదర్ హ్యావ్ ద టైమ్ నాట్ ద ఎనర్జీ. ఇది కరెక్ట్గానే ఉందా? ఐ నెయిదర్ హ్యావ్, నెయిదర్ పక్కన ఏమొచ్చింది? హ్యావ్ వచ్చింది. ఓకేనా? కానీ ఇక్కడ నార్ పక్కన ద ఎనర్జీ వచ్చింది. వీటిని విడగొడితే ఏమవుతాయి? ఐ డోంట్ హ్యావ్ ద టైమ్, ఐ డోంట్ హ్యావ్ ద ఎనర్జీ. అంటే కామన్గా ఉంది ఏంటి? ఐ డోంట్ హ్యావ్, ఐ డోంట్ హ్యావ్. సో మనం ఏం చేయాలి? నాట్ని తీసేసి ఐ డూ హ్యావ్ లేకపోతే ఐ హ్యావ్. తర్వాత ఇక్కడ మనం కంబైన్ చేసేది ద టైమ్, ద ఎనర్జీని. ఒక దాని ముందు నెయిదర్, ఇంకొక దాని ముందు నార్ పెడితే సరిపోతుంది. ఐ హ్యావ్ నెయిదర్ ద టైమ్ నార్ ద ఎనర్జీ. నా దగ్గర టైం కానీ ఎనర్జీ కానీ లేదు అని దీని అర్థం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. వీ నెయిదర్ సా హిమ్ యస్టర్డే నాట్ టుడే. ఈ సెంటెన్స్ చూడడానికి కరెక్ట్గానే ఉందా? నెయిదర్ తర్వాత ఇక్కడ సా అనే వెర్బ్ వచ్చింది, కానీ నార్ తర్వాత టుడే అని వచ్చింది. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఎలా కరెక్ట్ చేయాలంటే ఒకసారి దీన్ని విడగొట్టండి. వీ నెయిదర్ సా హిమ్ అంటే ఏంటి? వీ డిడ్ నాట్ సీ హిమ్. ఓకేనా? నెగిటివ్ సెంటెన్స్. వీ డిడ్ నాట్ సీ హిమ్ యస్టర్డే, వీ డిడ్ నాట్ సీ హిమ్ టుడే. ఓకేనా? మేము అతన్ని నిన్న కానీ ఈరోజు కానీ చూడలేదు అని దీని అర్థం. అయితే చూడండి,
ఇందులో కామన్గా ఉందేంటి, వీ డిడ్ నాట్ సీ హిమ్, వీ డిడ్ నాట్ సీ హిమ్, ఇది కామన్గా ఉంది. కాబట్టి నేనేం చెప్పా, నాట్ తీసేసి ఈ సెంటెన్స్ రాయండి. అప్పుడు అదేమవుతుంది, వీ సా హిమ్ అవుతుంది. డిడ్ నాట్ కాస్త పాజిటివ్ సెంటెన్స్లోకి వచ్చి వీ సా హిమ్ అవుతుంది. ఓకేనా, లేకపోతే వీ డిడ్ సీ హిమ్ అని కూడా రాయొచ్చు ఎంఫసైజ్ చేసి చెప్పాలంటే. సో వీ సా హిమ్ తర్వాత ఏం చేయాలి, నెయిదర్ జాయిన్ చేసేది మనం ఎస్టర్డేని టుడేని కాబట్టి వీ సా హిమ్ నెయిదర్ ఎస్టర్డే నాట్ టుడే, మేము అతన్ని నిన్న కానీ ఈరోజు కానీ చూడలేదు అన్నది దీని మీనింగ్. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ చూడండి, నెయిదర్ షీ నార్ ఐ ఆర్ రెడీ. ఇది నెయిదర్ తర్వాత షీ ఉంది, నార్ తర్వాత ఐ ఉంది, సబ్జెక్ట్ ప్రనౌన్. మరి ఇది కరెక్టే కదా, కరెక్టే. కానీ ఐ తర్వాత ఏముందో చూడండి. నేనేమని చెప్పాను, నెయిదర్ నార్ కానీ ఎయిదర్ ఆర్ కానీ యూజ్ చేస్తే ఏదైతే నార్ తర్వాత సబ్జెక్ట్ వస్తుందో దానికి సంబంధించిన ప్రనౌన్ని వెర్బ్ని మాత్రమే పెట్టాలి. మరి ఇక్కడ ఆర్ పెట్టాలా, ఐకి ఏమొస్తుంది, యామ్. దీన్ని విడగొడితే ఏమవుతుంది, షీఈ్ నాట్ రెడీ, ఐఎమ్ నాట్ రెడీ కదా, ఐ పక్కన యామ్ వచ్చింది, అంతేకాని ఆర్ కాదు. కాబట్టి మనం ఏం రాయాలి, నెయిదర్ షీ నార్ ఐ యామ్ రెడీ, ఆమె కానీ నేను కానీ రెడీగా లేము. ఇలాగా మనము నెయిదర్ నాన్ని యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నెయిదర్ హీ నార్ దే హ్యాజ్ మనీ. ఈ సెంటెన్స్ కరెక్టేనా, నెయిదర్ హీ నార్ దే హ్యాజ్ మనీ. నేనేమని చెప్పాను, నెయిదర్ హీ నాట్ దే. నెయిదర్ అనేది ఒక ప్రనౌన్ని క్వాలిఫై చేసింది, ఇక్కడ కూడా ఒక ప్రనౌన్ని క్వాలిఫై చేసింది. సబ్జెక్ట్ ఓకే, కానీ వెర్బ్ అనేది దేని ప్రకారం పెట్టాలి, దేనికి అగ్రీ అవ్వాలి, నార్ పక్కన ఉన్న సబ్జెక్ట్కి. దే ప్రకారం హ్యావ్ రావాలా, కాదు, హ్యాజ్ రావాలా, కాదు, హ్యావ్ రావాలి. కాబట్టి నెయిదర్ హీ నాట్ దే హ్యావ్ మనీ, ఇది కరెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక నెగిటివ్ సెంటెన్స్ మనతో చెప్పారనుకోండి, ఇలాగా ఐ డోంట్ లైక్ పిజ్జా, దీనికి మనం ఎలా రిప్లై ఇవ్వాలి చూడండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా పాజిటివ్ సెంటెన్స్ చెప్తే మనం మీ టూ అనొచ్చు, కానీ వాళ్ళు నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు నాకు పిజ్జా ఇష్టం లేదు అనుకోండి, నిజానికి మీకు కూడా పిజ్జా ఇష్టం లేకపోతే మీ టూ అని చెప్పకూడదు. మీ టూ అనేది పాజిటివ్ సెంటెన్స్కి చెప్పాలి. ఒక అతను వచ్చి మీతో నాకు పిజ్జా ఇష్టం లేదు అన్నాడు, మీరు కూడా నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పాలనుకోండి, మీ టూ అనకూడదు. ఎందుకని, మీరు నెగిటివ్ సెంటెన్స్కి రిప్లై ఇస్తున్నారు. కాబట్టి మీ టూ అనకూడదు. ఏమని చెప్పాలంటే, ఒకటి మీ నెయిదర్ అనొచ్చు, మీ నెయిదర్, లేదా నెయిదర్ డు ఐ అనొచ్చు, నెయిదర్ డు ఐ, లేదా నాట్ డు ఐ అనొచ్చు. చూడండి, అయితే ఇలాంటి సెంటెన్స్కి మీరు ఎప్పుడైనా రిప్లై ఇస్తుంటే అతను సింపుల్ ప్రజెంట్లో ఇస్తే మీరు సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి, సింపుల్ పాస్ట్లో ఇస్తే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఓకేనా, చూడండి, ఐ వోంట్ కమ్ దేర్, దీని అర్థం ఏంటి, ఐ వోంట్ కమ్ దేర్, నేను అక్కడికి రాను, సింపుల్ ఫ్యూచర్. కాబట్టి మీరు రిప్లై ఇచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీరు కూడా వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, మీరు వెళ్ళాలంటే రిప్లై వేరుగుంటుంది. అరే నేను అక్కడికి రాను అని మీతో ఎవరన్నా అంటే, అరే నేను కూడా వెళ్ళను అని అంటాం కదా, దానికి రిప్లై ఎలా ఇవ్వాలంటే, ఇది ఫ్యూచర్ కాబట్టి మీ నెయిదర్ అని యూజ్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, దానికి ఎలాంటి టెన్స్ ఉండదు. పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఎప్పుడు ఒకటే, మీ నెయిదర్ అనొచ్చు. లేదా నెయిదర్ కానీ నార్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ టెన్స్ని ఏ టెన్స్లో అయితే ఉందో, ఇది సింపుల్ ప్రజెంట్ అయితే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అయితే సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్, అలాగా అదే టెన్స్లో మీరు రిప్లై ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నెయిదర్ యూజ్ చేస్తే నెయిదర్ డు ఐ అంటారా, అనకూడదు. ఎందుకని, ఇది ఫ్యూచర్లో ఉంది కాబట్టి. మరి ఏమన్నారు, నెయిదర్ విల్ ఐ, నేను కూడా వెళ్ళను అని దీని అర్థం. లేదా నార్ యూజ్ చేస్తే ఇదే ప్లేస్లో నార్ విల్ ఐ. ఓకేనా, అంటే మీ నెయిదర్ అని యూజ్ చేస్తే ఎలాంటి టెన్స్తో మనకి సంబంధం లేదు, పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఒకటే. కానీ ఎప్పుడైతే మీరు నెయిదర్ని కానీ నార్ని కానీ యూజ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, అతను ఏ టెన్స్లో అయితే చెప్పాడో మీరు అదే టెన్స్లో చెప్పాలి. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కంజంక్షన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.